ఇదంతా కావాలంటే అసలే అన్నప్రసాదం పెడతాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను యూట్యూబ్. ఈరోజు ముచ్చటేందంటే మా వింజపల్లి గ్రామంలో అయితే గల్లీ బాయ్స్ యూత్ అయితే ఈరోజు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ గా నేరే లారీషును హర్షిత అయితే పెట్టబోతున్నారు. సో అయితే కర్మర్ మొత్తం సమాలు కొనుకొచ్చిళ్ళు, కూరగాయలు, ప్లేట్స్, అన్నదాన దాత హరీష్ చూడాలి అందులో మబ్బుల పోయిళ్ళు కర్నూలు పోయి కూరగాయలు అన్ని కొనుక్కొని వచ్చిళ్ళు. ఇక్కడ యాక్చువల్ అసలు ఈ టైంకు యాక్చువల్గా అసలు కావాలి. మేసేగాడిది వచ్చి మేసేగాడిది సెడదే సార్, అదే సెడగొట్టిందని కోసుడు ఎడకాడ అయితే కొనుక్కొస్తాం. 2 క్వింటాల 3 క్వింటాల కట్టెలు అయితే కొనుక్కొస్తాం. ప్లస్ అట్లే మామూలు అయితే ఇప్పుడే కూరగాయలు అయితే పట్టుకొని వచ్చిళ్ళు. మీరు చూసి అసలు పెట్టిద్దాం. వాళ్ళు మనం కట్టెలు తీసుకొచ్చే అంతలో వాళ్ళు కూరగాయలన్నీ కడి చేసుకుంటారు. ఎవరికి వచ్చినాక అయితే పొయ్యిలు రెడీ చేసి ఆయన అంటే ఫటాఫట్ ధనాధనం అండేసి అప్పటి సాయంత్రం అయితే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గణేష్ వచ్చింది, గణేష్ మేము కట్టెల కాడికి అయితే వచ్చేసాం. ఇంకా చూసుకోరు ఇదే కూడా చెక్క అయితే మేమే మొత్తం క్వింటాలకు 600 వాళ్ళు తింటారు. క్వింటాలకు 600 ఉంటాయి. మనం 1 క్వింటాల్ 2 క్వింటాలు వేసుకుందాం. అది లేస్టట్టే ఉన్నది ఇక గైస్. క్వింటల్కి 600 మేము వాళ్ళు తింటాలని మేమే వేసుకుంటాను. చేసుకుని ఆయన క్వింటల్ అయినాక 1 క్వింటల్ కాడ 2 క్వింటాలు వేసుకుందాం. సార్ ఆయాసం వచ్చింది, బాగా పని చేసిన వీళ్ళందరికీ కట్టెలు ఎక్కువ మోసినాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటుకోవడానికి మా వాళ్ళు అలసిపోయి కట్టెలు వేసి వేసి కట్టలు వేసుకొచ్చినాం. దించి పోయి కూరగాయలు కడిగేసేలాడు కడిగేస్తున్నావు చేస్తున్నా ఆల్రెడీ. ఎవరు చంద్రయ్య పోతాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పోయినరా బండ్లన్నీ ఎట్లా పట్టింది ఎత్తేయంగా. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. అట్లా పెట్టు, ఎందుకంటే వేసినప్పుడు గైస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం ఎస్ఎస్ టెంట్ హౌస్ దగ్గరికి వచ్చినాం. వినాయక చవితి దగ్గర అన్నదానానికి గిన్నెలు కావాలి కదా. మా టెంట్ హౌస్ వాళ్ళు ఇల్లే టెంట్ హౌస్ సామా చెప్పా గిన్నెలు క్వింటల్ రైస్, 2 కర్రీలు, 1 సాంబారు, 1 కర్రీ. దానికి బకెట్లు కావాలి. బకెట్లు, చిన్న చెగ్గులు, చెంచాలు, కుర్చీలు. ఇయో గిన్నెలు ఎత్తున్నాం. బండి గ్రిప్పులు ఓకే గాయస్, బౌల్ అయితే వేసుకున్నాం. డ్రమ్ములు, పొయ్యిలు, గిన్నెలు, గంటలు, టాస్క్ కంప్లీట్. ఇక మేము పోతాం. ఇవన్నీ మళ్ళీ దించాలి. గటే గటే చాలా అవగారు కేసులు పాపం వీళ్ళు మావారు కూరగాయలు అయితే కడిగేస్తున్నారు. అమ్మా
అయ్యంటి పెట్టడానికి మా వాళ్ళు కష్టపడతారు ఘోరంగా. మెల్ల ఇంత చేయవచ్చు. సాయిరామ్ సాయిరామ్ మొత్తానికి అయితే మా వాళ్ళు కష్టపడి పోయేది అంటి పెట్టిలు. మంటల మాస్టర్ బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. ఇదే మా చోటే కెమెరా మ్యాన్ ఇడు వచ్చాడు నిన్నాగమని ఒకటి నీవు ఎంతవరకు ఉండే అంతవరకు బొమ్మారి అవి ఎండినట్టున్నాయా బా? అంటుకునే ఏం కాదు. ఎందుకంటే గిన్నె అనేది మసి. ఇంకో పొయ్యి ఎక్స్ట్రా పొయ్యి పెట్టినాం, 2 పొయ్యిలు పెట్టినాం. నూనె అయితే పచ్చిమిర్చి అవద్దు తోడు అవద్దు పచ్చి ఇప్పుడు సాంబార్ అయితే వేస్తున్నాం. సాంబార్కి అయితే అన్ని ముక్కలు వేసి మామూలు కలుపుతానా. బియ్యం ఎత్తాను ఎసరు సాంబార్లకు అయ్యలకు పకోడి పెట్టాలి. సాంబార్లకు వేయడానికి సాంబార్లా కట్టాది అసలు మొసకచ్చిండు మొత్తం కళ్ళకైంది పొగ. సభలు వస్తేనే రోజంటలు ఎట్లా అంటారు కదా. నేను ఏమనిపిస్తాను గాయస్ మీకు? ఏదో తేడాగా ఉంది. సరిపోద్ది. సాంబార్ అయితే అయిపోయినట్టే. ఇలా ఓన్లీ సింపుల్స్ పోసి కదా గట్టిగా అయిపోయినట్టే సాంబార్. సాంబార్ ఇప్పుడు పులుసే సాంబార్ కాలే మసులుతో అవుతుంది. మసలంది కాదు. కందిపప్పు అంటారు. దీన్ని కుక్కర్లో ఉడకబెట్టినాం. ఇది సాంబార్లో పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే రావట్లేదే కుక్కర్లో ఎక్కువ వాటర్ కొంచెం ఇట్లా వాటర్ గుమ్మగుమ్మలాడు అన్న అయితే అయింది. అయిందా? బాగైందా? అన్నం కలవా చేస్తే 50 కిలోల రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా 50 కిలోలా? ఇంకా 50 కిలోలు ఉంది. ఆ 50 కిలో అయితే మళ్ళీ పెట్టి ఇప్పుడైతే అయిపోయింది. అన్నం మాడిపోతుందని అక్కడ దించిల్లు అంతే.
అచ్చా ఠీక్ హై. పెసరపప్పు, టమాటా, ఆలుగడ్డ. సూపర్ దుబ్బా. ఇప్పుడు పొయ్యి మీద ఉంది ఇక్కడ. ఎక్కడ ఆడుతుంది. పెసరపప్పు, ఆలుగడ్డ, టమాటా, పెసరపప్పు, సాంబార్, ఇలా చింతపులుసు, బెండకాయలు, ఆలుగడ్డ, వంకాయ, టమాటా, ఇంగువ స్పెషల్ సాంబార్. ఇంగువ కూడా కలిపిండు ఇక్కడ తీరా. ఇంగువ కూడా ఇప్పుడే కలిపిండు. స్పెషల్ సాంబార్ ఇక్కడ. సో స్పెషల్ గా మనకు స్మెల్ అనేది ఇంగువతో వస్తుంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చూసుకోవచ్చు మనం. స్పెషల్ సాంబార్. వంటలు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనం బయట అక్కడ కట్టెలు లైన్ గా కట్టి క్యూ వాళ్ళకి కట్టేసి మనం నెక్స్ట్ అన్నదానికి అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు మనం ప్లేట్స్ ఇట్లా అవన్నీ కొనుకొచ్చినాం. ఇక మనోడు పెద్ద మనిషి దీనికి ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. ఒక 40 minutes లో అయితే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. మా వింజపల్లి గ్రూప్ లో అయితే మేము అందరికి మెసేజ్ పెట్టేసినాం, వాళ్ళు కూడా వస్తారు. లక్షణంగా అయితే చలో మీ అందరికి అయితే తర్వాత చూపిస్తాం. గైస్ మీరు చూసుకున్నట్లయితే అన్నదాన కార్యక్రమానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసినాం. ప్లస్ మా బ్యాడ్లకి ఏంటంటే కొంచెం వర్షం కూడా వస్తుంది, చినుకులు వస్తున్నాయి, ఇవరకు వచ్చి పోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ రావద్దని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మరికొద్ది క్షణాలు అయితే స్టార్ట్ అయితే గిన్నెలు అనేది తీసుకొచ్చి పెట్టేసినాం ఇక్కడ. ఇప్పుడు భక్తులు వస్తే మాత్రం తొందరనే స్టార్ట్ అవుతాం. ఇక వాళ్ళు వచ్చుడే ఆలస్యం, మేమైతే స్టార్ట్ చేస్తాం. చలో ఇవరాగా మీరు చూసుకున్నట్లు వీడియోలు అయితే విషయాలు మొత్తం అన్ని వంట కార్యక్రమాలు అయితే అన్ని విషయాలు. సో ఇప్పుడు అన్నదానానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం. మా ఊరు గ్రామ ప్రజలు అయితే వస్తున్నారు. వచ్చినాకనైతే మేమైతే స్టార్ట్ చేస్తాం. వినాయకునికి అన్న ప్రసాదం పెడతాను. బరకత ఉండాలని దేవునికి. ఇద్దరొక్కసారి నిలబడరు బుజ్జి, ఇద్దరొక్కసారి నిలబడరు. అటక్కలు ఇటక్కలు అమ్మలు ఇటు చూడు. గణేష్ మహారాజ్ కి ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అయితే ఫుల్ మంది వచ్చేసారు. మేము కూడా ఆగమాగ మొత్తం పిచ్చి పడేసి అయిపోతాం. పిల్లలు ఉన్నారు. గైస్ అన్నదానం అయితే స్టార్ట్ అయింది. చూడండి భక్తులు చూడండి వస్తున్నారు. ఇప్పుడు పప్పు సాంబార్ తర్వాత ఇది పప్పు ఒక్కొక్కటి అందరికి. ఓ పెదవుల్లో వెన్నెల్లు, గుండెల్లో కన్నీళ్ళు. అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చిన్న భక్తులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించండి. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జాగ్రత్త ఎందుకు మంచి పడుతున్నా గిన్నె పోయాలి.
మంచిగా పట్టుకో ముందర ఎంతకెళ్ళి ఇక్కడ పెట్టి మళ్ళా సాంబార్ విలువ అన్నదాన కార్యక్రమం ప్రారంభించనుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇటు అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. భక్తులు ఒకరినొకరు చూసుకోవద్దు. నోట్ల చెత్త డబ్బాలలో వేయగలరు. భక్తులు ఒక పండుగ గల్లీబాయ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించామండి. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇటు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గల్లీబాయ్స్ విగ్రహదాత ఉత్తర సునీల్ కుమార్. గల్లీబాయ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించామండి. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇటు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గల్లీబాయ్స్ నేరెళ్ళ హరీష్ కుమార్ వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మనకు నీళ్ల దాత రమేష్ వాటర్ ప్లాంట్ రమేష్ వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరైతే చూసుకున్నారైతే అన్నదాన కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. కింటల్ రైస్ పెట్టినాం. కింటల్ రైస్ మొత్తం అయిపోయింది. ఇత్తు లేకుండా మొత్తం తిన్నారు. భక్తులు అయితే చాలా మంది వచ్చారు. ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.